ఇప్పుడు ఉదాహరణకి శివాజీ ఉన్నాడు, అవును ఆయన ఎన్నేళ్ళు బయటకు వెళ్ళిపోయి రాజకీయాలు అలా తిరిగాడు. అవును మళ్ళీ తను ఏదో కొన్ని సంవత్సరాలు సినిమా ఫీల్డ్ ఏదో చెయ్యాలని రాస్తుంది. కోర్టు సినిమాలో మంచి క్యారెక్టర్ వేసాడు, బాగా క్లిక్ అయింది. అవును ఇప్పుడు శివాజీ గురించి ఆయన క్యారెక్టర్ల గురించి కథలు రాస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అంటే ఏముండదు కదా. టైం మీరు ఇందాక అన్నారు అంతే. అందువల్ల అసలు ఎస్ నొచ్చుకోవటం అనేది పెట్టుకుని నాకు నేను శిక్ష వేసుకోను. నేను ఎస్ సూపర్ అండి. దాన్ని అవాయిడ్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఇక్కడైతే చాలా హెల్తీగా ఉన్నారు మీరు. మీ హెల్త్ సీక్రెట్ ఏంటి సార్? ఏం చేస్తారు? మీ డైలీ ఎలా ఉంటుంది రొటీన్? హెల్త్ సీక్రెట్ ఏం లేదు, నేను ఫుడీ బాగా తింటాను నేను. అవునా? అన్ని నాన్ వెజ్ వెజ్ అన్ని తింటాను. ఓకే. తర్వాత మనసు దాన్ని ఏమంటారు, బాడీ పొద్దుటే స్నానం ఎలా చేస్తామో మైండ్ని కొంచెం శుభ్రం చేసుకుంటూ ఉంటాను. ఎక్కువ స్ట్రెస్లు ప్రెజర్లు అవి ఉన్నప్పుడే మనకి అనారోగ్యాలు ఉంటాయి. బేసిక్గా హ్యాబిట్స్ నాకు స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఏం లేవు. ఫస్ట్ నుంచి కూడా అసలు అలవాట్లేదు. దాని మీద రీజనబుల్గా ఉంటుంది హెల్త్.